Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవరు ఊహించలేరు. క్షణాల వ్యవధిలో జరిగిన ఊహించని పరిణామం నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద ప్రైవేట్ ఇంటర్సిటీ బస్సు ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. నిశ్శబ్దంగా సాగుతున్న రహదారిపై ఒక్కసారిగా వినిపించిన భారీ శబ్దం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆ బస్సు గమ్యం వైపు సాఫీగా సాగుతోంది. అనుకోకుండా ఆ బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఆ బస్సు అదుపులో లేదు. బస్సు డివైడర్ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనతో రెండు వాహనాల ముందు భాగం నుజ్జునుజ్జైపోయింది. డ్రైవర్ల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. బస్సు మరియు లారీ క్యాబిన్లు పూర్తిగా ధ్వంసమవ్వడంతో ఇద్దరు డ్రైవర్లు అందులోనే ఇరుక్కుపోయారు. ప్రాణాలతో వారు కొట్టుమిట్టాడుతుండడాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. స్థానికులకు సమాచారం అందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చాలాసేపు శ్రమించి తీవ్రంగా గాయపడిన డ్రైవర్లను బయటకు తీశారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఉండగా అదృష్టవశాత్తు వారు ఎవరూ ప్రాణాపాయంలో లేరు. స్వల్ప గాయాలతోనే అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను చూస్తుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగాల్సింది, కానీ ప్రయాణికులు అదృష్టవశాత్తు బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఇలాంటి ప్రమాదాలు రోడ్లపై ప్రయాణించే వారిని నిత్యం భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనాల కండిషన్లో విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోంది.